మనము ప్రతిరోజు ప్రార్థిస్తాం, ప్రతిరోజు దేవునికి మొరపెడతాం. అయితే ప్రార్థనలో బలమైన ఒక అంశాన్ని ఈరోజు మీకు తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అదేమంటే విజ్ఞాపన ప్రార్థన, విజ్ఞాపనలు దేవునికి తెలియచేయడం, రిక్వెస్ట్ ప్రేయర్. ప్రార్థన అంటేనే అడగడం, అయితే విజ్ఞాపన అంటే రిక్వెస్ట్ చేయడం, బ్రతిమలాడుకోవడం. విజ్ఞాపన ప్రార్థన చాలా శక్తివంతమైంది. ప్రార్థన శక్తివంతమైందే, విజ్ఞాపన ప్రార్థన కూడా శక్తివంతమైంది. మనము సుఖంగా బ్రతికడానికి కొరకు మనల్ని విజ్ఞాపనలు చేయమని పౌలు గారు చెప్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. మనం సుఖంగా ఉండాలంటే విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేస్తే దేవుడు అంటాడా? విజ్ఞాపన చేస్తే మనకు సంతోషం కలుగుతుందా? కలుగుతుంది. విజ్ఞాపన ప్రార్థనలో గొప్ప ఆశీర్వాదాలను దేవుడు దాచిపెట్టాడు. విజ్ఞాపనలను దేవుడు వింటాడు కూడా. విజ్ఞాపన చేయడానికి మనం ఆసక్తి చూపించాలి. మన కొరకు యేసయ్య అంట విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. సరే, మంచిదే. మరి భూమి మీద ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా విజ్ఞాపన చేస్తున్నాడంట. మీరు చదివితే రోమీయులకు రాసిన పత్రికలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి నుచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. ఎంత అద్భుతమైన విషయమో! మనము ప్రార్థనలో బలహీనం కాకూడదని, మన విజ్ఞాపన చేయడంలో బలహీనలు కాకూడదని దేవుని మహత్తరమైన ప్రేమ. ఒక పక్క యేసుప్రభు వారు విజ్ఞాపన చేస్తున్నాడు, మరొక పక్క పరిశుద్ధాత్ముడు కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? పరలోకములో యేసయ్య విజ్ఞాపన, భూమి మీద పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయమో! ఎవరి కొరకు విజ్ఞాపన? ఎందుకొరకు విజ్ఞాపన అంటే మనం ఆయన సన్నిధికి చేరేలాగున విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఆయనతో ఉండేలాగున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు పరలోకానికి చేరాలని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలమైన మనము కూడా అనుదినము విజ్ఞాపన ప్రార్థన చేయవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. వారు మనం పరలోకానికి వెళ్ళడం కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మరి మనం దేని కొరకు విజ్ఞాపన చేయాలి? విజ్ఞాపనలు 3 రకాలు. ఒకటి వ్యక్తిగత విజ్ఞాపన ప్రార్థన, అంటే వ్యక్తిగతంగా నీ అవసరత కోసం నువ్వు విజ్ఞాపన చేయడం. రెండవది సంఘము కొరకు లేదా ఇతరుల కొరకు నీవు విజ్ఞాపన చేయడం, అంటే ఇతరులు, కుటుంబంలో ఉన్న ఇంకొక వ్యక్తుల గురించి విజ్ఞాపన చేయడం. మూడవదిగా నీ దేశం కొరకు విజ్ఞాపన చేయడం. ఈ విజ్ఞాపనలు చాలా విశేషమైనవి. విజ్ఞాపన వ్యక్తిగతంగా చేసినప్పుడు దేవుడు జవాబిస్తాడు, ఇతరుల కొరకు చేసినప్పుడు దేవుడు జవాబిస్తాడు, అలాగనే దేశం కొరకు ప్రార్థించినప్పుడు కూడా దేవుడు జవాబిస్తాడు. ఈ 3 విషయాల గురించి దైవ గ్రంథంలో కొన్ని బలమైన కార్యాలు మీ ముందుంచుతాను. మీరు విజ్ఞాపన ప్రార్థనలో బలపడాలి. మొదటగా ధ్యానం చేద్దాం. ఆదికాండము 18వ అధ్యాయం 22వ వచనం. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సదోమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చదువుతున్నాం. ఏంటి అంటే, అబ్రహాము గారు ఇంటికి 3 మనుషులు వచ్చారు. అబ్రహాం గారు ఆహ్వానించారు, ప్రభువే అక్కడికి దిగి వచ్చారు. అయితే వారు అబ్రహాముతో చెప్పారు, అబ్రహామా,
మేము సదోమ గొమొర్రా పట్టణాన్ని చూసాం. అది యెహోవా దృష్టికి గొప్పదయ్యింది, వాటి పాపం గొప్పదయ్యింది, కాబట్టి వాటిని మేము నాశనం చేయాలనుకుంటున్నాం, సదోమ గొమొర్రా పట్టణాలను అని అబ్రహాముకు తెలియజేస్తే అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడి విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. ఏమన్నా తెలుసా? ప్రభా, ఆ పట్టణంలో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తావా అని అడగడం మొదలుపెట్టాడు. మరలా కొద్దిసేపు ఆగి మరలా అంటాడు, ఒక 5గురు తక్కువ అవుతారయ్యా, వారిని బట్టి ఆ పట్టణాలు రక్షిస్తావా? మరలా కొంచెం సేపు అంటాడు, 40 మంది ఉంటారయ్యా, రక్షిస్తావా? తర్వాత అంటాడు, 30 మంది ఉంటారు, రక్షిస్తావా? 20 మంది ఉంటారు, రక్షిస్తావా? 10 మంది ఉంటారు, రక్షిస్తావా అని అడుగుతూ ఉన్నాడు. ఇలా అడిగి అడిగి చెప్పేశాడు. అక్కడ సొదొమ గొమొర్రాలో లోతు అన్న యొక్క బంధువుల కుటుంబం ఉంది, వారిని రక్షించవా? వారు రక్షించబడాలి, వారు కాపాడబడాలి అని విజ్ఞాపన చేస్తే దేవుడు అబ్రహాము యొక్క విజ్ఞాపన విన్నాడు, అబ్రహాము యొక్క మొర విన్నాడు. ఇంతకు అబ్రహాము ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడంటే, తన అన్న కుమారుడు అక్కడ ఉన్నాడు, తన కుటుంబం అక్కడ ఉంది, లోతు భార్య, 2 కుమార్తెలు అక్కడ ఉన్నారు. అతడికి విషయం తెలవంగానే నన్ను వదిలిపెట్టిపోయాడు, నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు, కాబట్టి వాడు నాశనం అయితే అయ్యాళ్ళని సంతోషించాల. నీతిమంతుడు ఎప్పుడు కూడా ఒకరు నాశనం అయిపోతున్నారని తెలిసి సంతోషించడు. ఇది నీతిమంతుడికి ఉండే గుణం. అబ్రహాము నీతిమంతుడు, నిజంగా నీతిమంతుడు. ఎందుకంటే అబ్రహాము కాపర్లకి లోతు కాపర్లు గొడవ వచ్చినప్పుడు వేరైపోతారు. వేరైపోయినప్పుడు అబ్రహాముకు బాధ కలిగి ఉండొచ్చు, లేదా లోతుకు బాధ కలిగి ఉండొచ్చు. ఇప్పుడు ఈ సందర్భంలో అబ్రహాముకు తెలిసింది సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయబడతాయని. తెలిసినప్పుడు వెంటనే ఆలోచన వచ్చింది, అక్కడ 50 మంది, దేవుని డైరెక్ట్గా అడగొచ్చు కదా, విజ్ఞాపన అంటే రిక్వెస్ట్ చేయడం, అయ్యా 50 మంది, 45 మంది, 30 మంది, 20 మంది, 10 మంది అని చెప్పి చివరకు అన్నాడు, మా కుటుంబం ఒకటి ఉందయ్యా. అంటే దేవుడు అబ్రహాము యొక్క మొరను ఆలకించాడు, అబ్రహాము యొక్క విజ్ఞాపన విన్నాడు. అబ్రహాము తన కొరకు విజ్ఞాపన చేసుకోవట్లా, తన క్షేమం కొరకు విజ్ఞాపన చేయట్లా, తను బాగున్నాడు. ఇప్పుడు నాశనం కాబోతున్న ఆ పట్టణంలో ఉన్న తన కుటుంబము కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది బలమైన విజ్ఞాపన. మనం ఎప్పుడైనా ఇటువంటి ప్రార్థన చేసామా? మన కుటుంబీకుల్లో చాలామంది అగ్నిగంధకాలకు దగ్గరగా, నరకానికి దగ్గరగా ఉంటున్నారు, జీవిస్తూ ఉన్నారు. వారు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నావా? విజ్ఞాపన చేస్తున్నావా? మొరపెడుతున్నావా దేవుని దగ్గర? నీవు మొరపెడితే దేవుడు వింటాడు. అబ్రహాము మొర విని ఆ రాత్రే దేవుడు లోతు కుటుంబం దర్శించడానికి వెళ్ళాడు. లోతు కుటుంబాన్ని దర్శించి, దేవుని యొక్క దూతలు లోతు కుటుంబాన్ని దర్శించి లోతును ఆ ఇంటి నుంచి బయటకు తీసుకొని వచ్చి వారిని వెలుపలికి నడిపించి వారిని పంపించేశారు. చెప్పారు, ఇదిగో మీరు నేరుగా వెళ్ళిపోండి, ఆ కొండకి వెళ్ళారంటున్నారు కదా, ఎక్కడికన్నా చేరుకోండి, కానీ ఒక విషయం ఏంటంటే వెనుకకు తిరిగి చూడొద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళారు. లోతు భార్య చూసింది ఉప్పుస్తంభం అయిపోయింది, వాళ్ళు కాపాడబడ్డారు. వాస్తవానికి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తే కాపాడబడేది, వెనక్కి తిరిగి చూసి తన నష్టాన్ని తానే కొని తెచ్చుకుంది. ఎందుకు వాళ్ళు కాపాడబడ్డారంటే నేను అంటాను, అబ్రహాము యొక్క విజ్ఞాపన ప్రార్థన. అబ్రహాము జోక్యం చేసుకొని తన కుటుంబం నిమిత్తం విజ్ఞాపన చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన కుటుంబంలో ఉన్నవాళ్ళు నరకానికి వెళ్ళకూడదు, అగ్నిగంధకాల మధ్య ఉండకూడదు. వారు రక్షించబడాలి, వారు కాపాడబడాలి. వారు మనల్ని వదిలిపెట్టి వెళ్ళొచ్చు, మనకు వ్యతిరేకం కావచ్చు, మనల్ని ద్వేషించవచ్చు, మన మీద పగబెట్టుకోవచ్చు,
లేకపోతే మనకు చాలా దూరంగా ఉండొచ్చు, మనకి ఎప్పుడు కీడు చేస్తూనే ఉండొచ్చు. ఒక నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా మనం కోరుకోవాల్సింది ఏంటంటే వారు రక్షించబడాలి. వారు రక్షించబడాలని కోరుకోవడమే బలమైనటువంటి విజ్ఞాపన. మొదటి విజ్ఞాపన ఇది. మనము మన కుటుంబము కొరకు విజ్ఞాపన చేయాలి. రెండవ విషయాన్ని చెప్తున్నాను, చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను, గమనించండి. అక్కడ దావీదు యెహోవా నామమున బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించాను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. వారున్న దేశంలో ఒక తెగులు వచ్చింది, భయంకరమైన తెగులు. ఒక్కసారి 70,000 మంది చనిపోయారు. ఇది తెలుసుకున్నటువంటి దావీదు దుఃఖించాడు, బాధపడ్డాడు. అప్పుడు దేవుడు గాదు ప్రవక్త ద్వారా ఒక చక్కటి అనుభవానికి తీసుకొని వెళ్తాడు. అయ్యా, నువ్వు త్వరపడి వెళ్ళి అరౌన కళ్ళములో బలిపీఠాన్ని కట్టి బల్లెలు అర్పించు, ఈ తెగులు ఆగుతుంది అంటే అవును అని చెప్పి ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. అంతకు మునుపు దావీదు చాలా బాధపడ్డాడు. దేవునితో అంటా ఉన్నాడు కదా, ప్రభువా వీళ్ళు చేసింది కాదు, పొరపాటు నాదే అంటా ఉన్నాడు. ఒకసారి ఆ మాట కూడా చదువుతున్నాడు, గమనించండి. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాకిలాగు ప్రార్థించాను, చిత్తగించుము, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడును నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఎందుకండి ప్రార్థన చేస్తున్నాడు దావీదు? తప్పు నాదయ్యా, తప్పు నాది, వీళ్ళది కాదు. నేనే తెగించి నువ్వు చేయొద్దన్న పని చేశాను. ఈ శిక్ష ఏదన్నా వస్తే నాకు నా కుటుంబం మీదకి రావాలి, కాబట్టి వీళ్ళనేం చేయొద్దు అని అక్కడ దావీదు ప్రార్థించడమే కాకుండా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు. ప్రవక్త అయినటువంటి గాదు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, దావీదు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడంట యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా ఆ తెగులు ఇశ్రాయేలీయులను విడిచిపోయాను. ఆ తెగులు వల్ల 70,000 మంది చనిపోయారు. విషయం ఏంటంటే విజ్ఞాపన చేయడం మూలాన ఆ తెగులు ఆగిపోయింది. మనం బాగా గమనిస్తే నిజంగా కరోనా సమయంలో నిన్ను నన్ను మనలను కాపాడింది విజ్ఞాపన, ప్రార్థనయే. దైవజనులైన వాళ్ళు ఎంతోమంది విజ్ఞాపన చేశారు. భక్తిపరులైన విశ్వాసులు విజ్ఞాపనలు చేశారు. ప్రభువా మా దేశాన్ని కాపాడండి, ప్రభువా మా రాష్ట్రాన్ని కాపాడండి, ప్రభువా మా గ్రామాన్ని కాపాడండి అని ఎంతోమంది చేసిన విజ్ఞాపనలను ఆయన ఆలకించాడు. ఆ తెగులను ఆయనే నిలిపివేశాడు. ఏ తెగుళ్ళైనా ఆయన ఒక్కడే ఆపడానికి శక్తి గలవాడు. అది సాతానుడు పుట్టించిన తెగులైనా, నేరుగా మన అపరాధముల వలన వచ్చిన తెగులైనా, ఆ తెగులను ఆపుటకు ఆయనే శక్తిమంతుడు. దావీదుకు తెలుసు, దేవుడే ఈ తెగులను ఆపగలడు, నేను ఆపలేను. అతడు దేవుని ఎదుట బలిపీఠము కట్టి చేసిన విజ్ఞాపనలు దేవుడు విని తెగులు నిలిపివేశాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు తెగులు నిలిపివేసేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ విజ్ఞాపన, ప్రార్థనలు దేశం కొరకు చేయుదుముగాక. మూడో విషయాన్ని చెప్తాను, చదువుదాం. దైవ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఈ వాక్య భాగము మనం చదివినప్పుడు వెంటనే పాత నిబంధన గ్రంథములో ఉన్న ఏలియా గారు మనకు గుర్తొస్తాడు. కానీ యాకోబు గారు అంటాడు, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది బహుబలం గలదై ఉండును. ఈ యొక్క అంశంలో నేను చెప్పే విషయం ఏంటంటే,
యేసు రక్తంలో కడగబడిన మనమందరము నీతిమంతులంగా మార్చబడ్డాం. మనము విజ్ఞాపన చేయాలి. మన విజ్ఞాపన బహుబలము గలది, మామూలు కాదు, చాలా శక్తివంతమైనది. ఎంత శక్తివంతమైనదిగా ఉంటుంది అనడానికి ఉదాహరణగా చెప్పబడిన ఉదాహరణ ఏంటంటే ఏలియా గారి వర్షింపకుండునట్లు ప్రార్థింపగా 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంట. మరలా ఆయన ప్రార్థిస్తే మరలా వర్షం పడిందంట. అంటే వర్షం రాకుండా ఆపడం కొరకు విజ్ఞాపన చేశాడు, మరలా వర్షం పడడం కోసం కూడా విజ్ఞాపన చేశాడు. విజ్ఞాపన ప్రార్థన చాలా అవసరతలను తీరుస్తుంది. మన విజ్ఞాపన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు. రావలసిన వాటిని ఆపకుండా ఆపేశాడు. కానీ రావలసిన సమయము దేవుడు చెప్పిన సమయంలోనే మరలా అవి తెరవబడ్డాయి. మన విజ్ఞాపన కూడా అలాగే ఉంటుంది. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంట. మన విజ్ఞాపన చాలా శక్తివంతమైంది. నీతిమంతుడి విజ్ఞాపన బహుబలము గలది. మనం నీతిమంతులమైతే మన విజ్ఞాపన శక్తివంతంగా పనిచేస్తుంది. మీరు ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు, వారి రక్షణ కొరకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు కార్యము చేస్తాడు అని నమ్మండి. మీరు నమ్మారు, మీరు మార్పు చెందారు. మీ బిడ్డల విషయం మీరు విజ్ఞాపన చేస్తున్నారా? నీవు మారావు, నీ భర్త మారలేదు, విజ్ఞాపన చేస్తున్నావా? భర్తగా నువ్వు మారావు కానీ భార్య మారలేదు, విజ్ఞాపన చేస్తున్నావా? మీ కుటుంబం మారింది కానీ మీ బంధువులు మారలేదు, వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నావా? నమ్ము, నీ విజ్ఞాపన బలము గలది. ఏదో ఒక రోజు వాళ్ళ జీవితాలకు మార్పు కలుగు చేస్తుంది. ఒక నిర్ణయ కాలం వస్తుంది, దేవుడు వారిని దర్శిస్తాడు, వారు ప్రభు వైపు తిరుగుతారు. మీరు చేసిన ఆ విజ్ఞాపన ప్రార్థన బట్టి లోతు కుటుంబం రక్షించబడినట్లుగా, ఆ దేశంలో తెగులు నిలిచిపోయినట్లుగా మీ ప్రార్థనల ద్వారా దేవుడు మీ కుటుంబాలను రక్షించబోతున్నాడు, మన కుటుంబాలను రక్షించబోతూ ఉన్నాడు. అయితే మనం చేయాల్సిన పని విజ్ఞాపన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడంట. మన బలహీనతల్లోనేమో పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. మరి మనం విజ్ఞాపన చేస్తున్నామా? మన కోసమే మనం చేసుకుంటే ప్రార్థన, మనం ఇతరుల కొరకు చేసేదే విజ్ఞాపన. నీ కొరకు ప్రభా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను గొప్ప చెయ్యి, నన్ను దీవించు, నాకు ఆత్మవరాలు ఇవ్వు, నా కృపవరాలు ఇవ్వు, నన్ను హెచ్చించు, నన్ను గణపరచు, నన్ను వర్ధిల చేయి. ఇది ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన అంటే నా భార్య మార్చబడాలి, నా పిల్లలు దీవించబడాలి, మా తల్లి దీవించబడాలి, మా తండ్రి దీవించబడాలి, వాళ్ళందరూ రక్షించబడాలి, నా బంధువులు రక్షించబడాలి, నా రక్త సంబంధికులు రక్షించబడాలి, నా గ్రామం రక్షించబడాలి, నా పట్టణం రక్షించబడాలి, నా దేశం రక్షించబడాలి. ఇది విజ్ఞాపన ప్రార్థన. నీవు నీ దేశం కొరకు, నీ గ్రామం కొరకు, నీ రాష్ట్రం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు ప్రతి నీతిమంతుడు ప్రార్థన చేయాలి. యేసు రక్తంలో కడగబడ్డానే, ఇక బాప్టిజం పొందేసే యేసు రక్తంలో కడగబడ్డా, లేకపోతే వాక్యం మందిరానికి వెళ్తున్నా సరిపోదు. నీవు ప్రతి ఉదయాన నీ విజ్ఞాపన చేయి. నీకు సమయం దొరికినప్పుడల్లా విజ్ఞాపన చేయి. నీ కుటుంబంలో బలహీనలు ఉన్నారో వారి కొరకు విజ్ఞాపన చేయి. నువ్వు చేస్తానే ఉండు. ఎప్పుడైనా నువ్వు చేస్తా బలహీనుడివి, బలహీనురాలివైతే ఆత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు చేయలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి, కొన్ని సందర్భాలు ఉంటాయి, ప్రార్థన చేయలేము ఆ సమయంలో. అయితే గుర్తుపెట్టుకో, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు, మీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరూ విజ్ఞాపన పరులుగా మారాలి, విజ్ఞాపన చేసేవాళ్ళగా మారాలి. ప్రార్థన చేసేవాళ్ళగా కాదు, విజ్ఞాపన చేసేవాళ్ళు సంఘములో ఉండాలి, విజ్ఞాపన చేసేవాళ్ళు గ్రామములో ఉండాలి, విజ్ఞాపన చేసేవాళ్ళు పట్టణములో ఉండాలి, విజ్ఞాపన చేసేవాళ్ళు దేశములో ఉండాలి. విజ్ఞాపన కర్తలుగా ప్రతి ఒక్కరు నిలిచి ఉండాలి. ప్రతిరోజు విజ్ఞాపన ప్రార్థన చేయండి, మర్చిపోకండి. విజ్ఞాపన, నీతిమంతుని విజ్ఞాపన బహు మనఃపూర్వకమైనదై బహుబలము గల్లాది.
పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం విజ్ఞాపన చేస్తుంది. వాళ్ళ కోసం కాదు, సేవకుల కోసం విజ్ఞాపన చేస్తుంది. అయ్యా, మా సేవకుడు చెరసాల్లో వేయబడ్డాడు, అన్యాయంగా చెరసాల్లో వేయబడ్డాడని చెబితే ప్రభు చెరసాలలో సంకెళ్ళు తెంపి డోర్లు తెరిచి తీసుకొని వచ్చాడు. అంత శక్తివంతమైంది ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన చేసి వారు అలాగా గొప్ప అనుభూతిని పొందారు. చెరసాలను కదిలించిన విజ్ఞాపన ప్రార్థన మీరు కూడా చేయండి. ప్రభు తప్పకుండా మన కుటుంబాలు దీవిస్తాడు. ఆ రీతిగా దేవుడు మన విజ్ఞాపనలు ఆలకించి మనకు విజయాన్ని సమకూర్చును గాక.